W95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు. పత్తికుంట చెరువు వద్ద జరుగుతున్న నిమజ్జనాలను పరిశీలించిన సిపి స్టీఫెన్ రవీంద్ర. బాలాపూర్ గణనాథుని దర్శించుకున్న బీజేపీ నేతలు. తెలంగాణ సుఖ సంతోషాలతో వెలగాలని ఆకాంక్షించిన మురళీధర్ రావు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పుట్టపర్తిలో ఆందోళన. చేతులకి సంకెళ్లు వేసుకునే పల్లె రఘునాథ్ రెడ్డి వినూత్న నిరసన. మదనపల్లె పట్టణంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. 8 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇక డీటెయిల్స్ చూస్తే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. దాదాపుగా 1700కు పైగా గణపతి విగ్రహాలు నిమజ్జనమయ్యాయన్నారు. రాజేంద్ర నగర్లోని పత్తికుంట చెరువు వద్ద జరుగుతున్న గణనాథుల నిమజ్జనాన్ని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి పరిశీలించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. చెరువులు ప్యాన్స్ వద్ద ప్రత్యేకమైనటువంటి రైలింగ్ ఏర్పాటు చేశారు. అన్నారు. ఒక 10 సెకండ్లు ఓన్లీ ఫస్ట్ 10 సెకండ్స్ డౌన్ పెట్టండి. రాము డౌన్ చేయి, స్లో డౌన్ చేయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 12,000 విగ్రహాల వరకు నిమజ్జనం అవుతాయి ప్రతి సంవత్సరం. మరి కూకట్పల్లి ఐడియల్ ట్యాంక్లో ఇక్కడ మోర్ దాన్ 5,000 వరకు ట్యాంక్ విగ్రహాలు ఉన్నది నిమజ్జనం అవుతాయి. కమిషనరేట్ పరిధిలోని మ్యాక్సిమం ఐడియల్ ట్యాంక్ కూకట్పల్లిలోని మనకి ఈ నిమజ్జన కార్యక్రమాలు ఇక్కడనే జరుగుతాయి. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం మరి ఈ ఐడియల్ ట్యాంక్ని చాలా బ్యూటిఫికేషన్ చేస్తున్నారు. ఇక్కడ మంచి వాకింగ్ ట్రాక్ మరి బండ్ క్రియేట్ చేసి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కలిగించడం చాలా సంతోషంగా ఉన్నది. మరి ఈ సంవత్సరం అయితే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా నిర్విఘ్నంగా మనకి నిమజ్జన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్ అంటే జిహెచ్ఎంసీ కావచ్చు, ఆర్ఎన్బి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోలీస్ అందరూ సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా చేస్తూ ఉన్నారు. మరి నెక్స్ట్ ఇంకో 2 డేస్లో కూడా మాకు చాలా పెద్ద ఎత్తున ఈ విగ్రహాలు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. మరి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పబ్లిక్కి, అట్లానే మనకి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని లా అండ్ ఆర్డర్ పరంగా, ట్రాఫిక్ పరంగా పోలీస్ అన్ని ప్రికాషన్స్ తీసుకుని. బాలాపూర్ గణనాథుని బీజేపీ సీనియర్ నేతలు, మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జి మురళీధర్ రావు, పేరాల శేఖరరావు, కొలన్ శంకర్ రెడ్డి, బడంగపేట కంటెస్టెంట్ కార్పొరేటర్ విజయ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచ మానవాళి సుఖ సంతోషంగా ఉండాలని, తెలంగాణ సుఖ సంతోషాలతో వెలగాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజల కోసం, ప్రజలకు మేలు కోసం, అభివృద్ధి కోసం సుపరిపాలనతో ముందుకెళ్లాలని దీవించాలని ఆ గణనాథుని కోరుకున్నట్లుగా మురళీధర్ రావు తెలిపారు. అనేక సంవత్సరాలుగా ప్రతిసారి బాలాపూర్ పవిత్రమైనటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని, ఈ పుణ్యస్థలాన్ని దర్శించుకొని నవరాత్రుల సందర్భంగా పూజలు చేసేటువంటి భాగ్యం అనేక సార్లుగా కలుగుతున్నది. ఈసారి బాలాపూర్ గణేష్ని ప్రార్థించాను. రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం ఏదైతే అవలంబితులు ఉన్నారో
హిందూ భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సుఖశాంతులతోని వర్ధిల్లాలని, అదేవిధంగా ప్రపంచ మానవాళి సుఖశాంతులతో ఉండాలని, మన తెలంగాణ భారతదేశం హరిత విప్లవం ఇంకా ఇంకా రావాలా, సస్యశ్యామలం కావాలా, ధనధాన్యం అందరికి ఉండాలా, ఆరోగ్యం అందరికీ కలగాల, అదేవిధంగా తెలంగాణలో సనాతన ధర్మం ఇంకా వర్ధిల్లాలా, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఒక భవ్యంగా ఒక దివ్యంగా వెలగాలని నేను ప్రత్యేక ప్రార్థనలు చేసి, నరేంద్ర మోదీ గారు దేశ ప్రధాని దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే చేపడుతున్నారో అనేక సంవత్సరాలతో పాటు ఈ సంవత్సరం కూడా నేను భారతదేశంలో గణేశుని సందర్శించడం జరిగింది. ఇప్పుడు భారతదేశం యొక్క స్థితిగతులు ఈరోజు ప్రపంచం మొత్తం వేణోళ్లుగా లేకపోతే కీర్తి ప్రతిష్టలు వస్తున్నటువంటి సమయం. G20 సందర్భంగా భారతదేశం మొత్తం ప్రపంచానికి నాయకత్వం వహించినటువంటి ఒక విజయవంతమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. ఈరోజు చంద్రుని మీద మన రాకెట్ లాంచర్ దిగింది. సూర్యునికి చాలా దగ్గరగా మనకు సంబంధించినటువంటి రాకెట్ అనేక రకాల రీసెర్చ్ కోసం అక్కడ వెళ్తున్నటువంటి సమయం. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఆకలి తగ్గాల, నిరుద్యోగ సమస్య తగ్గాల, యుద్ధాలు తగ్గాల, శాంతి కావాలా, మానవాళి మొత్తం సమగ్రాభివృద్ధి కోసము ఈరోజు భారతదేశం క్రియాశీలక తన వైపు పాత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరగడం చాలా ఆనందదాయకమైన అంశం. రాబోయేది ఎన్నికల సంవత్సరం. డబ్బు ప్రభావం తగ్గాలని చెప్పి ఆ వినాయకుని కోరుతున్నా, మందు ప్రభావం తగ్గాలని ఆ వినాయకుని కోరుతున్నా, శాంతియుతంగా ఎన్నికలు జరగాలని కోరుతున్నాం. ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు సర్వతోకాభివృద్ధి కోసం తగిన రాజకీయ వ్యవస్థను రావడంలో ఆ భగవంతుడు వినాయకుడి యొక్క పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతున్నాం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరోసారి ఇక్కడ 2024లో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి కూడా భగవంతుడు వినాయకుడిని నేను కోరుకోవడం జరిగింది. అందరికీ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తాను. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ బాబుతో నేను సైతం తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం నిరాహార దీక్షలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని టీడీపీ పార్టీ ఆఫీస్ నందు చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ చేతులకి సంకెళ్లు వేసుకుని పల్లె రఘునాథ్ రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏమాత్రం ఆధారం లేకోకుండా అకారణంగా అన్యాయంగా అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి 19 రోజులు పూర్తి అయింది. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరమైన విషయం. అరెస్టు చేసింది చంద్రబాబు నాయుడు గారిని కాదు, ఆంధ్రప్రదేశ్లోని 5 ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ జైల్లో ఉన్నారు. నీతి నిజాయితీకి ప్రతీక చంద్రబాబు నాయుడు గారు. ఇది అడుగుతున్నా నేను, ఈ న్యాయమూర్తులు కోర్టులు అడుగుతున్నా, న్యాయం చేయండి, చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయాలని చెప్పి మేమందరము వేడిలు వేసుకొని కోరుకుంటున్నాం. చేస్తూ భగవంతుడా నిన్ను కోరుకుంటున్నాం, ఈ జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధినివ్వు. గ్రామీణ స్థాయి విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్రీయ విద్యాలయాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టారని బీజేపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ తెలిపారు. మదనపల్లె పట్టణంలోని చిత్తూరు బస్టాండు నందు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లంపల్లి ప్రశాంత్, బండి ఆనంద్, జర్మనీ రాజు, భగవాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి లోకేష్ మాట్లాడుతూ దేశంలో దాదాపు 84 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కాగా కేవలం మన రాష్ట్రానికే 8 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించిన ఘనత ప్రధానికి దక్కుతుందని చెప్పారు.
గొప్ప ఆశయంతో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇటీవలే దేశవ్యాప్తంగా 87 కొత్త కేంద్రీయ విద్యాలయ స్కూళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వైపు ఎంతగా చూస్తున్నారో మీకు తెలియజేస్తుంది. అదేవిధంగా మదనపల్లి కూడా గతంలో మదనపల్లి మున్సిపాలిటీని అమృత్ పథకంలో చేరుస్తూ 100 కోట్లు శాంక్షన్ అయిన అందరికీ తెలిసిందే. ఈరోజు కూడా దేశవ్యాప్తంగా 87 కేంద్రీయ విద్యాలయాలు శాంక్షన్ చేస్తే అందులో 10% మదనపల్లికి, 1 ఆంధ్రప్రదేశ్కి 8 కేంద్రీయ విద్యాలయాలు 8 కేంద్రీయ విద్యాలయాలు శాంక్షన్ చేయడంలో చాలా గొప్పగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. అదేవిధంగా మదనపల్లికి 1 కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయింది. రాబోయే కాలంలో మదనపల్లికి ఇంకెన్నో తీసుకొస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. ఈ పొద్దు మదనపల్లికి కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయ శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి మదనపల్లి ప్రజల తరఫున గౌరవ ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. బీజేపీ అజెండా అభివృద్ధి. మాకు ఓటు లేకపోయినా కూడా బీజేపీ లక్ష్యం అభివృద్ధి మా లక్ష్యం. అభివృద్ధి కోసమే బీజేపీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే బీజేపీ పనిచేస్తూ ఉంది. కొన్ని వేల కోట్లు నీటిపారుదలకు కానీ, కొన్ని వేల కోట్ల ఆరోగ్యానికి కానీ, కొన్ని వేల కోట్ల విద్యకు కానీ కేటాయించిన ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వమే. ప్రజా సంక్షేమమే బీజేపీ లక్ష్యం. ఈ కేంద్రీయ విద్యాలయ శాంక్షన్ అయిన తర్వాత విద్యా విధంగా మదనపల్లి అన్ని రంగాలను అభివృద్ధి చెందుతుందని ఈ విషయంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. మదనపల్లె పట్టణంలోని పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అసాంఘిక కార్యకలాపాల నివారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అంగుళ్ళు ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో ఉందని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. నమస్కారం. ఇట్స్ అ రెగ్యులర్ పోలీస్ స్టేషన్ విజిట్. ఇక్కడ క్రైమ్ ఇదంతా కూడా ఒకసారి రివ్యూ చేసి పరిస్థితులు కూడా తెలుసుకుందామని చెప్పి సందర్శించడం జరిగింది. అలాగే చుట్టుపక్కల ఉన్న కొన్ని పోలీస్ స్టేషన్స్, మదనపల్లి తాలూకా రూరల్ పోలీస్ స్టేషన్స్ కూడా సందర్శిస్తాం. సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్. సో 224/2023 అనే ఒక మర్డర్ కేసు ఒకటి రిజిస్టర్ అయ్యి ఉన్నది. దానిపైన కొంత క్లూస్ వస్తూ ఉన్నాయి. ఫర్దర్ విల్ ట్రై టు ఇన్వెస్టిగేట్. సో ఫార్ మనకు వచ్చిన లీడ్స్ బట్టి ఫర్దర్గా ముందుకు వెళ్తూ ఉన్నాం. సో వన్స్ కన్క్లూజివ్ ఎవిడెన్స్ రాగానే తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాం. జిల్లాలో మదనపల్లి పెద్ద పట్టణం సార్. క్రైమ్ రేటు ఎక్కువ కూడా. లా అండ్ ఆర్డర్ చూస్తూ ఉంటే పోలీసులు సరిపోవడం లేదు అని మా అభిప్రాయం సార్. అంటే కొత్తగా ఏదైనా ఒక ఏఆర్ టీం కానీ అలాంటి ఇక్కడ రెడీగా పెడితే సడన్ ఏదైనా జరిగితే వాళ్ళు పోయి చూసే అవకాశం. ఎందుకంటే బార్డర్, కర్ణాటక బార్డర్ సార్. ఎక్కువ అక్కడ నుంచి వస్తారు, దొంగతనం చేసి వెళ్ళిపోతుంటారు. పెద్ద పెద్ద ఇవి జరుగుతుంటాయి. బయట ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ వస్తుంది. సో టిపికల్ మీరు చెప్పింది కూడా కరెక్టే. నార్మలీ లైక్ ఏదైనా బార్డర్ మండలాలు ఉన్నప్పుడు కొంచెం క్రైమ్ రేట్ ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. లైక్ సిన్స్ ఇట్స్ బార్డర్స్ బోత్ మనకి ఇటు కర్ణాటక వస్తుంది, అటు చిత్తూరు కూడా కొంత బార్డర్ కలుస్తూ ఉంది కాబట్టి కొంత ఈ క్రైమ్ ఇదంతా కూడా కొంచెం ఎక్కువ ఉండడానికి స్కోప్ ఉంది. దానికోసం మీరు చెప్పినట్లుగానే ఆల్రెడీ ఒక ఏఆర్ టీమ్ ఇక్కడ ఉన్నది. ఎనీథింగ్ ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి వెళ్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఇది బందోబస్తు కానీ వెళ్ళి ఉన్నది. అదర్వైజ్ 1 టీమ్ ఈజ్ స్టేషన్ అట్ మదనపల్లి. అది కాకుండా కూడా ఇక్కడ ఉన్న క్రైమ్ ఉద్దేశించినే ఒక మండలంలోనే దాదాపుగా మనం 1 టౌన్, 2 టౌన్ అండ్ తాలూకా పోలీస్ స్టేషన్ కూడా పెట్టడం జరిగింది. సో రైట్ నౌ వీఆర్ లైక్ క్యాటరింగ్ టు ద నీడ్స్ వాట్ ఎవర్ ఎక్స్టెంట్ పాసిబుల్. గోయింగ్ ఫార్వర్డ్ కూడా అందరూ కూడా లైక్ సిఐ గారు, స్టాఫ్ అందరూ కూడా 24/7 కష్టపడుతూ ఉన్నారు. ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. సో మీరు కూడా త్రూ మీడియా మీరు కూడా కొంచెం ఈ పర్టికులర్లీ యాక్సిడెంట్స్ వరకు మీరు కూడా కొంచెం బాగా పబ్లిసైజ్ చేయగలిగితే
ఈ హెల్మెట్స్ అందరూ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో అది పెట్టుకోకపోవడం వల్ల రీసెంట్గా చూసిన యాక్సిడెంట్స్ అని చూసినట్లయితే చాలా వరకు బైక్ యాక్సిడెంట్స్లో ఎవరు కూడా హెల్మెట్ ధరించట్లేదు. సో దానివల్ల అది సింపుల్ ఇంజరీస్తో పోయేది అది ప్రాణం వరకు వస్తూ ఉంది. సో దీన్ని యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఫోర్త్ పిల్లర్గా మీరు కూడా ఈ మెసేజ్ని అందరికీ కూడా బాగా సర్క్యులేట్ చేసి జనాల్లో మీరు కూడా కొంత అవగాహన క్రియేట్ చేస్తారని ఆశిస్తా ఉన్నాను. భార్య మామపై అల్లుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ములకల చెరువు మండలం రాజుగారిపల్లికు చెందిన చంద్రశేఖర్ కుమార్తె అపూర్వ అదే గ్రామానికి చెందిన దేవరాజును ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. ఇటీవల చంద్రశేఖర్కు టొమాటోలో వచ్చిన 2 లక్షల రూపాయలను అల్లుడు దేవరాజు చోరీ చేసి వాడుకున్నాడని అతని అత్త ఆరోపించింది. ఈ విషయమై అతన్ని అడగ్గా తమ కుమార్తెను కొట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో నేటి ఉదయం పొలం నుంచి ఇంటికి వెళ్తున్న అపూర్వ అడ్డొచ్చిన ఆమె తండ్రిపై దేవరాజు కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి పారారి అయ్యాడు. గాయపడిన వారిని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఒక 2 వారాలప్పుడు 2 లక్షలు తెచ్చుకొని వెళ్ళిపోయినాడు. టమాటాల డబ్బుల్లో 2 పట్టీలు ఇచ్చినాడు. 2 లక్షలు తెచ్చుకొని వెళ్ళిపోయినాడు మా అల్లుడు. మళ్ళీ ఈ బాబు నువ్వు కొట్టాను మీ నాయ ఇంట్లో గొడవ జరిగింది. పోతే పోరే ఇంతతో అని స్టేషన్ కాడికి పోయించింది. ఎంత పెట్టినా అంత పెట్టినా వదిలేసి వచ్చేస్తే పోతే 2 లక్షలు నా బిడ్డ తినిందని గుమ్మని అయిపోతుంది. తెల్లాముగానే పక్కన వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతే అవన్నీ రోజు కొట్టాను. మళ్ళీ నైట్లో 9 గంటల కాడ కొట్టుకున్నారు. వాళ్ళు పోలీసులు ఫోన్ చేసి వచ్చి మళ్ళీ తెల్లారి పోలీస్ స్టేషన్ పోతే సరేలేమ్మా 15 రోజుల తర్వాత కాపురానికి పోని ఎస్ఐ మేడం చెప్పిందే అంతవరకు ఉండాలి కదా. ఆ సీట్కి మటుకి వస్తా ఉంటే పోతా ఉంటే అవి ఇవి ఎదురు పాతా ఉంది. పొద్దున్నే ఏం చేసింది మేము కూలోళ్ళు వచ్చింది. చిన్నలో కూలోళ్ళు 10 మంది వచ్చింటే ఆడ అన్నం చేసుకుంటే బిడ్డను ఎత్తుకొని పోయింది. ఆ పాప చిన్న బిడ్డ ఉంది ఎత్తుకొని పోయింటే ఆ పాప మేము బోర్కాడు ఉన్నాం కాబట్టి వచ్చింది. ఆవును పట్టుకొని ఆవును కట్టేసి అమ్మ నేను పెట్టిన నువ్వు వెళ్ళిపోయి ఇంటికి. వాడు వచ్చేసినాడు బోర్కాడికి వచ్చేసి చూసి వాళ్ళు బోర్ వద్దు వాళ్ళు వద్దు అని అంత పని చేసినాడు. వాడు ఏం చేసినాడు వచ్చి ఆడేం బోర్కాడేం మాట్లాడలా. వాళ్ళ ఆయన పిలిచా వాళ్ళ ఆయన ఇంటికి వచ్చేసినాడు చూసుకోనిలా. ఆడ అనుకోన్నాడు వాళ్ళ ఆయన ఇంటికి విండేది అంతా. మళ్ళీ అటు వరకు అటు నుంచి రోడ్డు అంత దూరం నుంచి కంపులు కానీ ఉంటాయి గుట్టని. ఆ గుట్ట కాడికి పిలుచుకొచ్చి పొడి చేసినాడు. వాడు పెద్దోడు ఉన్నాడు. పెద్ద కొడుకు అమ్మ ఆ బాబు పెద్ద కొడుకు ఆ బాబు సంఖలో ఉంది. ఆ బాబు ఏం చేయగలదు అమ్మ అంటే నేను బోర్కా నుంచి వచ్చానుకో వీళ్ళ డాడీ ఇట్లా వచ్చినాడు. ఎవరు పాపం నాయన వీళ్ళ వాళ్ళ డాడీ వచ్చి ఒరే నా కొడక ఆ బాబు రక్తం కారిపోతా అంటే ఆ బాబు మైక్ వచ్చేసింది. అట్లా మా ఆయన కూడా పొడి చేసినాడు. ఎట్లా ఆ రక్తం చూస్తే ఎట్లా ఎవరికైనా ఎవరు లేనప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎవరు పరారు అయిపోయినారు. ఏం పేరు మోహన్ పేరు దేవరాజు కూతురు పేరు అపూర్వ మీ ఆయన పేరు చంద్రశేఖర్. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా 3వ రోజున యాగశాలలో పూజలు నిర్వహించి ఆలయ ఆవరణంలో పవిత్ర మాలని ఊరేగింపుగా స్వామి అమ్మవారి మూల విరాట్లకు సమర్పించారు.
చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవంగా స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు దంపతులు, స్థానిక సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, తిరుకల్యాణ ఉభయదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కృత్య అందరూ నమస్కారం చేసుకోండి. వాద్యం లక్ష్మీ ఉపైతుమాం దేవతః కీర్తిశ్చ మణినాథః సర్వేషాం నమస్కృత్య అందరూ బోలో గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి. ఓం మాంగళ్యం తంతు నానేన లోక రక్షణ హేతునా కంఠే బధ్నామి జుభగే జగజ్జీవ శరదాం శతౌ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అనుజ్ఞామాదాయ మాంగళ్యధారణం. ఓం మాంగళ్యం తంతు నానేన లోక రక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే మాంజీవ శరదాం శతౌ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో పిడుగుపడి 2 మహిళలు మృతి చెందారు. మందపాడు పొలాల్లో ఈ ఘటన జరిగింది. మేడికొండూరు మండలంలో తేలికపాటి వర్షం కురిసింది. పొలంలో పిడుగుపడటంతో 2 మహిళలు దొడ్డ సువార్తమ్మ, బిళ్ళ ప్రభావతి గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం మందపాడు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 2 మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మా అల్లుడుండాడు, వాళ్ళ అల్లుడుండాడు. వర్షం కూడా పెద్దగా లేదుగా, వర్షం కూడా పెద్దగా లేదుగా. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో విషాదం నెలకొంది. చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన బాలుడు నరసరావుపేటలోని వినాయకుని నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి రోడ్డులో గల రంగా బొమ్మ మీద వినాయకుని చూసేందుకు వచ్చిన బాలుడికి విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే అక్కడున్న స్థానికులు కొన ఊపిరితో ఉన్న బాలుడిని నరసరావుపేట ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లుగా డాక్టర్లు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు. పత్తికుంట చెరువు వద్ద జరుగుతున్న నిమజ్జనాలను పరిశీలించిన సిపి స్టీఫెన్ రవీంద్ర. బాలాపూర్ గణనాథుని దర్శించుకున్న బీజేపీ నేతలు. తెలంగాణ సుఖ సంతోషాలతో వెలగాలని ఆకాంక్షించిన మురళీధర్రావు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పుట్టపర్తిలో ఆందోళన. చేతులకి సంకెళ్లు వేసుకునే పల్లె రఘునాథ్ రెడ్డి వినూత్న నిరసన. మదనపల్లె పట్టణంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. 8 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.